కళలు ఆప్యాయతలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా అని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సూర్యకళ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం సంగీతం, కూచిపూడి, నృత్య ప్రదర్శన స్థానిక సి క్యాంపులోని లలిత కళా సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, లలిత కళా సమితి అధ్యకులు పత్తి ఓబులయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాయలసీమ అంటేనే కత్తులు, ఫ్యాక్షనిజంలో అనుకుంటూ ఉంటారు. కానీ కళల కానాచి, ఆప్యాయతలకు పుట్టినిల్లు కర్నూలు అని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు కళలపై పట్టు సాధించాలని సూచించారు. సుధాకర్, సాయి చరణ్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా సంగీతం, సాహిత్యం, నృత్యంతో రాణించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. హెల్త్ క్లబ్ లో సూర్యకళ అకాడమీకి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడ చిన్నారులకు నృత్యంపై శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. కళలు అభివృద్ది చేసే వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సూర్యకళ కల్చరల్ అకాడమీ దినదినాభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూప ప్రదర్శనలు హాజరైన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అకాడమీ నిర్వాహకులను ప్రత్యేకంగా సత్కరించి సన్మానించారు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్యం కానీ ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. దీన్ని ముఖ్యంగా నేను హెల్త్ క్లబ్లో ఈ సూర్యకళ కల్చరల్ అకాడమీకి మనం స్థలం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి చాలామందిని ట్రైన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ కర్నూలులో అంటే చాలామంది రాయలసీమ అనుకుంటే కత్తులతో ఫ్యాక్షనిజంలో అనుకుంటుంటారు. కానీ రాయలసీమ ముఖ్యంగా ఆప్యాయత పుట్టినిల్లు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యాక్షన్ అనేది పోయింది. కళలు అభివృద్ధి చేస్తున్నటువంటి వాళ్ళకు డెఫినెట్గా మనం సహకారం అందించాలని, డెఫినెట్గా వాళ్ళు ముందు కూడా కల్చరల్ అకాడమీ ముందుగా దినదిన అభివృద్ధిగా జరగాలని మరొకసారి మీరు ఇచ్చిన అవకాశాన్ని హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా గోచరమైంది. భర్తమని పైనుంచి వీళ్ళని మామూలు మనుషులు కాదు, దేవతలే వారి యొక్క ఆశీస్సులు వీళ్ళకి అందజేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారికి స్వాగతం పలుకుతున్నాం.